రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుడు చక్కగా మాట్లాడి ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో లోక జ్ఞానము దేవుని ఎదుట వెర్రితనంగా రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, మరి సిలువను గురించిన వార్త అనుసరించిన వారికి వెర్రితనం కానీ, రక్షింపబడిచిన మనకు దేవుని శక్తి అని ఈరోజు దాసు మీద పెట్టుకుని దేవుడు చక్కగా మాట్లాడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ ప్రతి విషయం కొరకు ప్రార్థిస్తున్నారు. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో శనివారం వరకు కూడా దేవుడు మరి ప్రతిరోజు కూడుకోవడానికి, సంఘంగా కూడుకొని ప్రార్థించుకోవడానికి దేవుడు కృపను ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు కూడా దేవుని కృప వల్లనే ఈ ప్రార్థన జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అంతటికీ దేవుడే కర్ణ సంపన్నుడై ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రేపు ఉదయకాలం ఆదివారం ఉదయకాలం 7 గంటల నుంచి 9 గంటల జరిగే ఆరాధన మీరందరూ కూడా తప్పక రండి. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోండి, దేవుని యొక్క మహిమను మీరు పొందుకోండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యములు మీరు చూడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.